మూసీ ప్రక్షాళనకి బీజేపీ వ్యతిరేకం కాదని, సుందరీకరణ చేసే విధానాన్ని మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం అని పెట్టారు, వీళ్లు వచ్చి మూసేశ్వరం అంటున్నారని ధ్వజమెత్తారు. మూసీ నది పునరుజ్జీవనం వాస్తవాల అంశంపై బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఓ హోటల్లో చర్చా కార్యక్రమం చేపట్టింది. మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసింది. కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరేరి శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. రీహాబిలిటేషన్ చేసిన తర్వాతనే మూసీ ప్రక్షాళన చేయాలన్న ఆయన మూసీ డీపీఆర్పై ఆందోళన వ్యక్తం చేశారు. సిడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ను తీసుకోలేదన్నారు. ప్రక్షాళన జరిగితే మొత్తం మూసీ నది మీద జరగాలి. ఈ 55 కిలోమీటర్ల స్ట్రెచ్ కాదు, 1,50,000 కోట్లు కాదు, తక్కువలోనే, ఇంకా తక్కువ, చాలా తక్కువలోనే ఈరోజు మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళనలో ఈరోజు అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరినైతే మీరు నిర్వాసితం చేస్తారో వాళ్ళని ముందు వారికి రీహాబిలిటేట్ చేసిన తర్వాతనే మూసీ ప్రాజెక్టు మొదలు పెట్టాలి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంత పెద్ద వ్యయంలో అవసరం లేదు. మొత్తం పొల్యూషన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, రివర్ ఏ విధంగా ఫ్లో అవుతా ఉంది, దీని సైజ్ ఎంత ఉంది, అన్ని కూడా మంచి గ్యాడ్జెట్స్ పెట్టి, సెన్సర్స్ పెట్టి, ట్రాన్స్పరెంట్ డేటా పబ్లిక్ డొమైన్ లో పెట్టి అందరినీ స్టేక్ హోల్డర్స్ కలుపుకొని ముందుకెళ్తేనే ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తప్పితే ఇది ఒక డిపిఆర్ ఇచ్చేసి దానిలో మీరు ఎంబాంక్మెంట్స్ పెడతాము లేకపోతే బఫర్ జోన్ ఎందుకు పెడుతున్నామో తెలియదు, దేని కొరకో తెలియదు, రియల్ ఎస్టేట్ ను ఇంటర్నేషనల్ కంపెనీస్ ని ఎక్కడికి తీసుకొస్తారు, ఎంతమందిని తీసుకొస్తారు, మొత్తం బఫర్ జోన్ వాళ్ళకి ఇచ్చేస్తారా, అది వర్కౌట్ అవుతుందా, వార్నింగ్ జోన్ లో ఉన్న హ్యాబిటేషన్స్ తీసేసి మళ్ళీ మీరు కొత్తగా టవర్స్ కట్టేటోళ్ళని తీసుకొస్తే ఏ విధంగా కరెక్ట్? అది ఉన్న వాళ్ళను సరిగ్గా చేస్తూనే కంప్లీట్ గా ఓన్లీ అవసరం ఉన్న ప్రొటెక్టెడ్ జోన్ వాళ్ళని మాత్రం తీయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళని తీయాల్సిన అవసరం లేదు.